కష్టాల కంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ పట్ల దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యాలు అధికంగా కనపడతాయి. ఇశ్రాయేలు ప్రజల విమోచన గూర్చి మనము అనేక రోజులుగా ప్రస్తావన చేస్తూ వస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు వారు భయంకరమైన కష్టాలు అనుభవించినటువంటి వారు. ప్రపంచంలోనే ఎక్కువ కష్టాలు అనుభవించిన ప్రజలు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలకున్నంత కష్టం ప్రపంచంలో ఎవరికీ అంత రాలేదు. ఇప్పుడు కూడా వారు అనేక శ్రమలు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగినంత అద్భుత కార్యాలు ఈ ప్రపంచంలో ఎవరి జీవితాల్లోనూ జరగలేదు. కాబట్టి కష్టాల కంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ పట్ల దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యాలు అధికంగా కనపడతాయి. ఈ యొక్క అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మోషే పాడిన పాట. దేవునికి స్తోత్రం. అంటే మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలు కలిసి యెహోవాను స్తుతించారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దుఃఖములోను మూల్గులతోనూ బంధకాల్లోనూ శ్రమల్లోనూ ఆకలి దప్పుల్లోనూ దారిద్ర్యంలోనూ జీవించినటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చేసాడు. అంతవరకు కూడా ఎవరు కూడా పాటలే పాడలేదు, పాటలు లేవు. అతి పురాతనమైనటువంటి పాట యెహోవాను గూర్చి నేను గానము చేస్తాను. దేవుని గూర్చి నేను పాట పాడతాను. అంటే దేవుని గురించి పాట పాడడం అనేటువంటిది పాట ఎప్పుడు వస్తుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. పాట అనేది ఒక మనిషికి ఎప్పుడు పుట్టుకొస్తుంది, లేకపోతే పాడాలనిపిస్తుంది. ఆ పాడాలనేటువంటి ఆ ఆలాపన అనేటువంటిది ఒక మనిషి హృదయంలో ఎలా వస్తుంది అంటే, మనిషి ఎప్పుడైతే ఆ యొక్క కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు అనేవి తన నుండి విడిపించబడి బయటకు వస్తాడో అప్పుడు మనిషికి కష్టాలు తీరిపోయినప్పుడు ఆటోమేటిక్గా పాటలు వచ్చేస్తాయి. అందుకే క్రైస్తవులు పాటలు పాడతారు, మనం వింటా ఉన్నాం. కానీ పాట పాడేటువంటి ఆ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే హృదయంలో నుండి ఒక విశ్రాంతికరమైనటువంటి అనుభూతి మన మనస్సంతా కూడా వికసించినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇంకా నా కష్టాలు పోయాయి, నా బాధలు పోయాయి, నా శ్రమలు పోయాయి, ఇక నేను పాడుతూ స్తుతిస్తాను అని ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా స్తుతించేటువంటి పరిస్థితి. శత్రువులు నాశనం అయిపోయారు, బంధకాలు ఊడిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి, ఇక వాళ్ళు స్వతంత్రులు అయిపోయారు. కనుక ఇప్పుడు వాళ్ళలో పాటలు వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, మీరంతా పాటలు పాడుతున్నారా? మా పెద్దమ్మాయి ఎంతుంది, డాడీ అందరూ పాడడం లేదు పాట. వీళ్ళు రోజుకు ఒక కొత్త పాట పాడితే మనం ఎక్కడ పాడతామా? కాబట్టి అందరికీ వచ్చిన పాట అందరూ కలిసి పాడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము ఆ కష్టాల ఊబిలో, ఆ పరో బంధకాల్లో, ఆ శ్రమలలో, పరో అంటే సాతాను గుర్తు, ఆ సాతాను యొక్క బంధకాల్లో నుండి దేవుడు మనల్ని విడిపించేశాడు. మనం రక్షించబడ్డాం, మనం దేవుని బిడ్డలు అయిపోయాం. దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన యుద్ధం చేస్తున్నాడు మన కోసం. ఆయన మన కోసం యుద్ధం చేస్తూ దేవుడు మన పక్షంగా నిలబడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సంతోషంగా పాడుతూ ఉండాలి. ఆ పాట పాడే అనుభూతిలోకి మనం రావాలి. మనమందరూ కలిసి దేవుని స్తుతించేటువంటి వారుగా మారాలి అన్నదే ఈ కీర్తన మనకు చెప్పేటువంటి గొప్ప సత్యం. పాటలు అనేటువంటివి కీర్తనల గ్రంథం 150 కీర్తనలు మనం చదువుతాం. అసలు కీర్తనలు అంటే పాటలమ్మా. దేవునికి స్తోత్రం. పాటలు
దీన్ని ఏమంటారు? హల్లెలూయా పుస్తకం అంటారు. ఏ పుస్తకం అంట? హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. స్తుతి గీతాలు 150 స్తుతి గీతాలు ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో దేవుని స్తుతించడానికి ఎన్నుకోబడినటువంటి కీర్తనలు. ఆ కీర్తన భాగాలు అనేటువంటివి మన జీవితాన్ని ఎంతో దీవెనకరంగా మార్చే శక్తి కలిగింది. బైబిల్లోనే అతి పెద్ద గ్రంథము కీర్తనల గ్రంథం. అసలు బైబిల్లో మధ్యలో ఉండేటువంటి గ్రంథం కూడా కీర్తన గ్రంథమే. కాబట్టి కీర్తన గ్రంథం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. అది మన జీవితాల్లో చేసే కార్యాలు చాలా గొప్ప. కీర్తనలు అంటే పాటలు అనేటువంటివి మన బ్రతుకులో చేసేటువంటి కార్యాలు అత్యధికం. పాటలు పాడితే అసలు దయ్యాలు పారిపోతాయి. దయ్యాలు మన ఇంట్లో ఉండకుండా చేయాలంటే మనము గొప్ప కార్యాలు ఏమి చేయాల్సిన పని లేదు. మన ఇంట్లో ఎప్పుడు కూడా దేవుని స్తుతి పాటలు ఉంటే, మనం పాడుతూ ఉంటే, మనం ఆరాధిస్తూ ఉంటే, మన నోట నుండి దేవుని స్తుతి పాటలు వస్తూ ఉంటే దయ్యాలు ఉండవు, నిలబడవు. ఒక ఆమెను పెద్ద దయ్యం పెట్టింది. ఆమెను ఒక ఊరు జనమంతా తీసుకొస్తున్నారు. ఆ రోజు నేను ఒక్కడే ఆ చర్చి దగ్గర ఉన్నా, రేణిగుంట తిరుపతి దగ్గర. సరే, అప్పుడే నేను కొత్తగా పరిచర్యలో బయట వచ్చాను. ఆ సమయంలో ఇంకెవరు లేరు. నన్ను ఆ దయ్యం పట్టిన ఆమెను చర్చిలో పోసేసి బయట తలిపేసేసారు. ఇది భయంకరమైనటువంటి రూపంలో మనిషి వస్తే ఆమెను విడిపించడానికి అప్పుడు ఏం చేయాలో తెలియదు నాకు. అప్పుడు నాకు తెలిసింది ఒకటే, నాకే కష్టం వచ్చినా పాటలు పాడేవాడు. సరే, మొత్తం మీద నేను తెలిసిన పాటలన్నీ పాడాను. ఆ దయ్యం పోయింది. దేవునికి స్తోత్రం. దయ్యం పోవాలంటే ఏమి లేదు, దేవుని స్తుతిస్తే చాలు. దయ్యాలు అనేటువంటివి ఉన్నాయి. ఈరోజు కూడా నేను వార్తల్లో చదివాను, ఒక ఊర్లో 20 మంది చచ్చిపోయారంట. దయ్యాలు ఆ ఊర్లో ఉన్నాయని భయపడి. ఈరోజు ఉదయం 20 మంది భయపడి, అంత 35-40 లోపు వయసు ఉండేటువంటి వాళ్ళు, పెద్ద ముసలోళ్ళు ఏమి పిల్లలేమి కాదు, మంచి యవ్వన ప్రాయంలో ఉండేటువంటి వాళ్ళు దయ్యాలకు భయపడి 20 మంది చనిపోయారని ఈరోజు వార్తల్లో నేను చదివాను. అంటే దయ్యాలు పోతాయి, శ్రమలు పోతాయి, వ్యాధి నయమవుతుంది, మన కన్నీరు తొడబడుతుంది, దేవుడు మహింపరచబడతాడు, మనకెంతో సంతోషం మన హృదయంలో కలుగుతుంది. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఆశీర్వాదం కలిగినా, ఏ బాధ కలిగినా పాటలు పాడడం అనేది మనకు ఆశీర్వాదము. పాడాలి. నీ బాధని దేవుడు గుర్తు చేసుకొని, నీ కష్టాల్లో నిన్ను దర్శించినప్పుడు, నీ యొక్క సమస్యలు పరిష్కారం దేవుడు చేస్తూ ఉంటే ఆ పాటలు పాడాలని, ఆ పాటలతో దేవుని స్తుతించాలని, పాటల్లో దేవుని గణపరచాలనే. కాబట్టి ఇక్కడ కూర్చొని పాడుతా ఆ దేవుని స్తుతిస్తా. అలసిపోతే ఇక్కడే ఒక షాప్ ఉంది, అక్కడే పడుకునేసావు, అయినా వదిలి వెళ్ళేది కాదు, ఇక్కడే ఆ దేవుని స్తుతించాలి. ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఆ దేవుడు నా కష్టాన్ని అర్థం చేసుకుంటున్నాడు, నా శ్రమను, నా బాధను అర్థం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ కష్టాలన్నిటినీ, ఆ శ్రమలన్నిటినీ తీర్చడానికి ఆయన క్రియ చేస్తున్న విధానం చూసినప్పుడు ఆయన స్తుతించకుండా ఉండలేకపోతున్నాను, ఆయన గణపరచకుండా ఉండలేకపోతూ ఉన్నాను. దేవుడు చాలా గొప్ప. అమ్మా, పాటలు పాడి దేవుని స్తుతించి అలసిపోయి ఎక్కడే పడుకునే అంతగా దేవుని స్తుతించాలని అనిపిస్తుంది. ఇంకా ఆ ఆశ తీరలే. వీళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు, కానీ నేను మొత్తం పాటలు పాడేవాడిని. నాకు ఆ బాధ లేదు. ఎందుకంటే ప్రతి స్తుతికి
ఆశీర్వాదం ఉంది, ప్రతి స్తుతికి ప్రయోజనం ఉంది, ప్రతి స్తుతికి మేలు కలుగుతుంది, ప్రతి స్తుతికి స్వస్థత కలుగుతుంది. దేవుడు నీ పక్షంగా క్రియ చేస్తాడు. అందుకనే మనము మన కుటుంబంలో ప్రార్థన పెట్టుకునేటప్పుడు పాటలు ఎక్కువగా పాడాలి, దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి, ఆరాధించాలి, కొనియాడాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి.